ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ అవుతుంది. లాస్ట్ 1 ఇయర్లో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో ఒక క్లియర్ షిఫ్ట్ కనిపిస్తుంది. కోస్టల్ ఆంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రతి రీజియన్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇరిగేషన్, అర్బన్ ట్రాన్స్పోర్ట్, రెన్యూవబుల్ ఎనర్జీ ఇలా అన్ని సెక్టర్స్లో సైమల్టేనియస్గా వర్క్స్ జరుగుతున్నాయి. రీసెంట్గా May 14, 2026 ఏపీ క్యాబినెట్ 2 lakh crores వర్త్ 25 ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇచ్చింది. ఇందులో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్, రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాక్టరీ, రాయలసీమ హార్టికల్చర్ రెవల్యూషన్, కర్నూల్ ఎయిర్పోర్ట్ లాంటి మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ని చేంజ్ చేసే ఆ 10 మెగా ప్రాజెక్ట్స్ కోసం డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్లో ఇలాంటి మరెన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, రైల్వేస్, అర్బన్ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ కోసం డిస్కస్ చేస్తాం. ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ 1,08,010 crores ఇన్వెస్ట్మెంట్తో విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఒక గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేయబోతుంది. ఈ డేటా సెంటర్ కోసం పోలిపల్లి, భోగాపురం ఈస్ట్, భోగాపురం వెస్ట్ విలేజెస్లో 855 acres ల్యాండ్ని అలాట్ చేశారు. దీంతో పాటు ఒక కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ని కూడా బిల్డ్ చేస్తారు. అంటే ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ ట్రాఫిక్ డైరెక్ట్గా వైజాగ్ నుంచే ప్రాసెస్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల సాఫ్ట్వేర్ అండ్ ఏఐ ఎకోసిస్టమ్ హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది. టెక్ కంపెనీస్, ఏఐ ఫర్మ్స్, స్టార్టప్స్ అన్నీ వైజాగ్ని ప్రిఫర్ చేసే ఛాన్స్ ఉంది. 1000+ డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా కన్స్ట్రక్షన్ అండ్ ఐటీ సర్వీసెస్లో లార్జ్ స్కేల్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. ఇండియాలో అప్రూవ్ అయిన బిగ్గెస్ట్ సింగిల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇది కూడా ఒకటి. వన్స్ కంప్లీట్ అయితే వైజాగ్ ఇండియాస్ డిజిటల్ గ్రోత్లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఏపీ క్యాబినెట్ 1 lakh crores రాయలసీమని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా, అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్పైస్ ప్రొడక్షన్ సెంటర్గా ట్రాన్స్ఫార్మ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కర్నూల్, కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్స్లో హై వాల్యూ క్రాప్ ప్రొడక్షన్స్, వాల్యూ చైన్ ప్రాసెసింగ్ అండ్ మోడర్న్ ఇరిగేషన్ అన్నీ ఎక్స్పాండ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. రాయలసీమ ఆల్రెడీ ఇండియాలో మ్యాంగో, చిల్లీ, టొమాటో, ప్రోమోగ్రానైట్ ప్రొడక్షన్స్లో స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. ఈ ప్రాజెక్ట్తో కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అండ్ ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి ప్రొడక్షన్ని మరింత స్ట్రెంథన్ చేస్తారు. దీనివల్ల ఫార్మర్స్ డైరెక్ట్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ని రీచ్ అవ్వచ్చు. ఈ ప్రాజెక్ట్తో ఫార్మింగ్ ఫ్యామిలీస్కి బెటర్ ఇన్కమ్, యూత్కి లోకల్గా జాబ్స్ అండ్ రీజియన్కి లాంగ్ టర్మ్ ఎకనామిక్ స్టెబిలిటీ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే రాయలసీమ ఇండియాస్ హార్టికల్చర్ ఎక్స్పోర్ట్స్లో కీ కాంట్రిబ్యూటర్గా మారుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 51,300 crores ఇన్వెస్ట్మెంట్తో శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో మ్యాసివ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్లో 6,600 megawatts ఏసీ, 9,000 megawatts పీక్ డీసీ సోలార్ పవర్తో పాటు 29,000 megawatt హవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కూడా బిల్డ్ చేస్తున్నారు. ఫేజ్ 1లో 1,600 megawatts ఏసీ అండ్ 7 gigawatt హవర్ బ్యాటరీ స్టోరేజ్ ఇన్స్టాల్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్లో పవర్ కట్స్ చాలా వరకు రెడ్యూస్ అవుతాయి. రిలయన్స్ డేటా సెంటర్, గూగుల్ ఏఐ హబ్, ఫ్యూచర్ ఇండస్ట్రియల్ జోన్స్కి కావాల్సిన పవర్ ఈ ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తుంది. లాంగ్ టర్మ్లో ఏపీకి కావాల్సిన పవర్ తను ప్రొడ్యూస్ చేసుకోవడమే కాకుండా సర్ప్లస్ పవర్ని వేరే స్టేట్స్కి ఎక్స్పోర్ట్ చేసే పొజిషన్లోకి ఈ ప్రాజెక్ట్ ఏపీని తీసుకెళ్తుంది. ఏపీ క్యాబినెట్ అదానీ హైడ్రో ఎనర్జీ 11 లిమిటెడ్కి వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్స్లో 2,250 megawatt గండికోట 2 పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం 12,297 crores ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఎక్సెస్ ఎలక్ట్రిసిటీని వాటర్ ఫామ్లో స్టోర్ చేసి పీక్ డిమాండ్ టైంలో రిలీజ్ చేసే పవర్ జనరేటర్గా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇదొక జెయింట్ వాటర్ బేస్డ్ బ్యాటరీ లాగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 6,600 megawatt సోలార్ ప్రాజెక్ట్కి అప్రూవల్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ఎక్సెస్ పవర్ని స్టోర్ చేయడానికి ఈ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ డైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. ఇలా ఈ 2 ప్రాజెక్ట్స్ కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్కి 24/7 క్లీన్ ఎనర్జీ అండ్ సప్లై పాసిబుల్ అవుతుంది.
ఏపీ క్యాబినెట్ నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ NSTLతో కలిసి అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఒక నావల్ క్వాంటమ్ కంప్యూటింగ్ R&D ఫెసిలిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. ఈ ఫెసిలిటీలో నావల్ అప్లికేషన్స్ కోసం క్వాంటమ్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్, హైబ్రిడ్ క్వాంటమ్ వర్క్ ఫ్లోస్ అండ్ అడ్వాన్స్ డిఫెన్స్ రీసెర్చ్ అన్నిటినీ క్యారీ చేస్తారు. అమరావతిలో డెవలప్ అవుతున్న క్వాంటమ్ వ్యాలీలో ఈ ఫెసిలిటీ ఒక యాంకర్ యూనిట్గా పనిచేస్తుంది. ఈ ఒక్క ఫెసిలిటీ వల్ల అమరావతి IT అండ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా మాత్రమే కాకుండా డీప్ టెక్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ హబ్గా ఎమర్జ్ అవుతుంది. IIT తిరుపతి, IISER అండ్ ఇప్పుడు NSTL అన్నీ కలిసి ఏపీలో ఒక స్ట్రాంగ్ రీసెర్చ్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేస్తున్నాయి. వన్స్ ఇవి కంప్లీట్ అయితే అమరావతి ఇండియాలో క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ నావల్ టెక్నాలజీలో కీ సెంటర్గా మారుతుంది. వీడియోని ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. ఈ నాలెడ్జ్ బర్త్ అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లిస్ట్లో కవర్ చేయలేని కొన్ని వర్త్ మెన్షనింగ్ ప్రాజెక్ట్స్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ ఓనర్ అయిన ఐగర్ మోటార్స్ లిమిటెడ్ 2508 crores ఇన్వెస్ట్మెంట్తో తిరుపతి డిస్టిక్లో ఒక గ్రీన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఈ ప్లాంట్లో 3000 డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. తిరుపతి డిస్టిక్లో ఆల్రెడీ శ్రీ సిటీలో చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇప్పటికే ఆపరేషన్లో ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ఈ రీజన్ని చూస్ చేయటం వల్ల తిరుపతి సౌత్ ఇండియాలోనే ఒక స్ట్రాంగ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్గా ఎమర్జ్ అవుతుంది. వన్స్ ఇది కంప్లీట్ అయితే ఏపీలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఒక మేజర్ బూస్ట్ వస్తుంది. అంతేకాకుండా రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ ప్రెజెన్స్ వల్ల సౌత్ ఇండియాలో మరింత స్ట్రెంగ్తన్ అవుతుంది. అపోలో టైర్స్ లిమిటెడ్ 6100 crores ఇన్వెస్ట్మెంట్తో చిత్తూరు డిస్టిక్లో తన ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని phase 4 ఎక్స్పాన్షన్ చేయబోతుంది. ఈ ఎక్స్పాన్షన్ వల్ల 1000 అడిషనల్ జాబ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అపోలో టైర్స్ ఆల్రెడీ చిత్తూరులో ఆపరేషన్ అవుతుంది. ఈ phase 4 ఎక్స్పాన్షన్తో ఆటోమేటెడ్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ స్కేలప్ అవుతాయి. అంతేకాకుండా రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్ తిరుపతిలో వస్తుంది కాబట్టి టైర్స్ అండ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్కి డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. సో అపోలో టైర్స్కి ఈ రీజన్లో ఉండడం వల్ల ఇదొక స్ట్రాంగ్ అడ్వాంటేజ్ అనే చెప్పాలి. అంతేకాకుండా తిరుపతి, చిత్తూరు బెల్ట్లో రాయల్ ఎన్ఫీల్డ్, అపోలో టైర్స్, శ్రీ సిటీ ఇలా అన్నీ కలిసి సౌత్ ఇండియాలో ఒక ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్స్ని బిల్డ్ చేస్తున్నారు. ఏపీ క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ ఇన్నోవేషన్, రీసెర్చ్, సైన్స్ అండ్ టెక్నాలజీ AP ఫస్ట్ని సెక్షన్ 8 కంపెనీగా ఎస్టాబ్లిష్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది. ఈ హబ్ IIT తిరుపతి అండ్ IISER తిరుపతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసి ఆపరేట్ అవుతుంది. ఈ ఫెసిలిటీలో అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్, డీప్ టెక్ ఇన్నోవేషన్ అండ్ ఇండస్ట్రీ కొలాబరేషన్ ఉంటుంది. అకాడమిక్ రీసెర్చ్ని డైరెక్ట్గా ఇండస్ట్రీ ఎగ్జిక్యూషన్తో కనెక్ట్ చేయడం ఈ హబ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. AP ఫస్ట్ వల్ల ఇండస్ట్రీస్కి నెసెసరీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సపోర్ట్ లభిస్తుంది. అలానే IIT అండ్ IISERతో కనెక్షన్ వల్ల ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అండ్ రీసెర్చర్స్కి లోకల్గా ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. వన్స్ కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఎకోసిస్టమ్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది. ప్రాజెక్ట్ 9 ఆంధ్రప్రదేశ్ SME ఎక్స్చేంజ్. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్ SME ఎక్స్చేంజ్ APSMEX లాంచ్ చేయాలని అప్రూవ్ చేసింది. ఇది ఒక డెడికేటెడ్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఈక్విటీ అండ్ ఆల్టర్నేటివ్ క్యాపిటల్ ఈజీగా రైజ్ చేసుకోవడం కోసం దీన్ని డిజైన్ చేస్తున్నారు. అలానే ఈ ఇనిషియేటివ్ సూపర్వైజ్ చేయడానికి ఒక స్టేట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ని కూడా ఫామ్ చేస్తున్నారు. చాలా స్మాల్ బిజినెసెస్కి బ్యాంక్ లోన్స్తో లిమిటెడ్ గ్రోతే వస్తుంది. అలానే ఇన్వెస్టర్స్ని రీచ్ అవ్వడం కూడా చాలా కష్టంగా మారుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ SME ఎక్స్చేంజ్ వల్ల MSMEs డైరెక్ట్గా ఈక్విటీ మార్కెట్లో లిస్ట్ అవ్వచ్చు. ఇన్వెస్టర్స్ నుంచి క్యాపిటల్ కూడా రేస్ చేసుకోవచ్చు. ఏపీలో ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్ అండ్ టెక్ సెక్టార్స్లో థౌజండ్స్ ఆఫ్ MSMEs ఆపరేట్ అవుతున్నాయి. ఈ ప్లాట్ఫామ్ వల్ల ఆ బిజినెసెస్కి గ్రోత్కి కావాల్సిన ఫండింగ్ ఈజీగా రేస్ చేసుకోవచ్చు. వన్స్ ఆపరేషనల్ అయితే ఏపీలో MSME ఎకోసిస్టమ్కి స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బ్యాక్బోన్గా ఈ ప్రాజెక్ట్ నిలుస్తుంది. నెంబర్ 10 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్. ఏపీ క్యాబినెట్ కర్నూలులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది. ప్రైవేట్ కంపెనీస్తో కలిసి ఈ ఎయిర్పోర్ట్ని ఆపరేట్ అండ్ ఎక్స్పాండ్ చేయడానికి టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ డెవలప్ అయితే కర్నూలు,
కడప, నంద్యాల డిస్ట్రిక్ట్స్కి డైరెక్ట్ ఏవియేషన్ కనెక్టివిటీ వస్తుంది. రాయలసీమ రీజన్లో ఇప్పటి వరకు మేజర్ ఎయిర్పోర్ట్ అయితే ఏం లేదు. ఈ ప్రాజెక్ట్ ఆ గ్యాప్ని ఫిల్ చేస్తుంది. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్, అపోలో టైర్స్ చిత్తూరు, అదానీ పంప్ స్టోరేజ్ కడప అన్నీ రాయలసీమలోనే డెవలప్ అవుతున్నాయి. ఆ ఇండస్ట్రీస్కి కార్గో అండ్ ప్యాసింజర్ కనెక్టివిటీ కోసం ఈ ఎయిర్పోర్ట్ క్రిటికల్గా మారుతుంది. ఇన్వెస్టర్స్ అండ్ బిజినెసెస్కి కూడా రాయలసీమని రీచ్ అవ్వడానికి ఈ ప్రాజెక్ట్ ఈజీగా హెల్ప్ చేస్తుంది. వన్స్ ఆపరేషనల్ అయితే రాయలసీమ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్కి ఈ ఏవియేషన్ ఒక కీ ఎనేబులర్గా మారుతుంది. కంక్లూషన్: రిలయన్స్ ఏఐ డేటా సెంటర్ నుంచి కర్నూలు ఎయిర్పోర్ట్ వరకు, కోస్టల్ ఆంధ్ర నుంచి రాయలసీమ వరకు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి అగ్రికల్చర్ వరకు, ఇలా అన్ని సెక్టర్స్లో, అన్ని రీజన్స్లో సైమల్టేనియస్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, జాబ్స్, ఎక్స్పోర్ట్స్, కనెక్టివిటీ ఏరియాస్లో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది. ఈ 10 ప్రాజెక్ట్స్లో మీకు ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించిన ప్రాజెక్ట్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. దాని మీద ఫుల్ లెంత్ వీడియో చేస్తాం. నెక్స్ట్ వీడియోలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పోలవరం లాంటి స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్, వాటి కరెంట్ స్టేటస్ ఏంటి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అని డిస్కస్ చేస్తూ ఒక కంప్లీట్ వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలుగులోనే మాట్లాడుకుందాం. నేను మీ హోస్ట్ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.